లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. 7 కిలోల బరువు తగ్గడం, కీటోన్ స్థాయిలు పెరగడంతో సిటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారని తెలిపారు కేజ్రీవాల్. వైద్య పరీక్షల నేపథ్యంలో తన బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలని కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా కేజ్రీవాల్కు గతంలో సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు లైవ్లో. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ జూన్ 1తో ఆయనకున్నటువంటి మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. అయితే జూన్ 2వ తేదీన లొంగిపోవాల్సింది. కానీ ఆయన ఈ లోపలనే తనకు వైద్య పరీక్షలు జరగాల్సి ఉంది. కొంత బరువు తగ్గాను, అలాగే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి, సిటీ స్కాన్ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణాలతో పిటిషన్ దాఖలు చేశారు. సో సుప్రీంకోర్టు దీన్ని ఎప్పుడు విచారణకు స్వీకరిస్తుంది అనేది మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఆయనకు సుమారు 3 వారాల బెయిల్ ప్రసాదించింది. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆయనకు సమయం ఇచ్చింది. ఆ సందర్భంగా కొన్ని కీలక అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు చేసింది. కేసు నమోదైంది ఆగస్టు 2022లో. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయింది మార్చి 21, 2024. సో 1.5 సంవత్సరం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అప్పటి వరకు ఆయన బయటనే ఉన్నారు కాబట్టి ఈ 21 రోజుల పాటు బయట ఉండడం వల్ల పెద్దగా నష్టం ఏమీ లేదు అనేటువంటి అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు చేసింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు ఆయన అరవింద్ కేజ్రీవాల్ మరొక వారం రోజుల పాటు తనకు బెయిల్ ఎక్స్టెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దానికి మెడికల్ రీజన్స్ చూపించారు, అనారోగ్య సమస్యలు చూపించారు. కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంటుందన్నది మనం వేచి చూడాలి. నిజానికి సుప్రీంకోర్టుకు ప్రస్తుతం సెలవులు ఉన్నాయి. కేవలం 2 బెంచులు మాత్రమే నడుస్తున్నాయి. గతంలో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినటువంటి సంజీవ్ ఖన్నా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కేవలం 2 న్యాయమూర్తులు మాత్రమే 2 బెంచులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం, రెండోది జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం. సో ఈ ఇద్దరి ముందుకు కేసు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఎందుకంటే జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగబోతోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కేజ్రీవాల్ బయట ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే కేజ్రీవాల్ చాలా టాక్టిఫుల్గా ఈ మూవ్ చేశారనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. నిజానికి అనారోగ్య సమస్యలు కనుక ఉత్పన్నమైన సమయంలో కోర్టు కొంత సానుభూతితో వ్యవహరిస్తూ మానవతా కోణంలో బెయిల్ను పొడిగిస్తున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో మనకు కనిపించింది. సో ఆ నేపథ్యంలో ఈసారి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. అయితే గతంలో అరవింద్ కేజ్రీవాల్ తనకు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి, బయట డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలని కోరినప్పుడు ట్రయల్ కోర్టు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తిని తిరస్కరించింది. కానీ ఈరోజు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆయనకు 3 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొక వారం పాటు ఎక్స్టెండ్ చేస్తుందనేటువంటి ఒక ఆశాభావాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తపరుస్తుంది. సో కౌంటింగ్ రోజు ఫలితాలు వెలువడేంత వరకు అరవింద్ కేజ్రీవాల్ బయట ఉండాలనేటువంటి దిశలోనే ఒక టాక్టికల్ మూవ్ చేశారనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎప్పుడు దీన్ని విచారణకు చేపడుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి తదుపరి అరవింద్ కేజ్రీవాల్ కార్యాచరణ ఆధారపడి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.